నది తీరంలో ఒక అమ్మాయి నిశ్శబ్దంగా కూర్చుంది. ఏదో లోతైన ఆలోచనలో మునిగిపోయినట్టుంది. అప్పుడు ఆమె వైపు నెమ్మదిగా కదులుతున్న ఒక నల్లని నీడను చూసింది. ఏమైందో అర్థం చేసుకునేలోపే అది నీటిలో కలిసిపోయింది. భయంతో ఆమె కిందకు చూసింది. అంతలో కనిపించని ఏదో శక్తి ఆమెను లాగడంతో ఆమె నేరుగా నీటిలో పడిపోయింది. స్పృహలోకి వచ్చేసరికి అక్కడ కొన్ని అమ్మాయిల మృతదేహాలు కనిపించాయి. వాళ్లందరూ ఆమె వేసుకున్నట్టే అదే స్కూల్ యూనిఫాంలో ఉన్నారు. అప్పుడు ఈ స్కూల్లో ఏదో తప్పు జరుగుతోందని ఆమెకు అర్థమైంది. ఆ అమ్మాయి పేరు కిరణ్. ఆమె ధనవంతుల కుటుంబానికి చెందినదే కాని తరచూ అనారోగ్యంతో ఉండేది. ఆమె తండ్రి స్టెప్మదర్ ఆమెను పర్వతాల దగ్గర ఉన్న దూరమైన ఒక స్కూల్లో చేర్పించారు. ఆ స్కూల్ జపాన్, కొరియా కలిసి నడిపేది. అది కేవలం అందమైన అమ్మాయిల కోసమే. మొదటి రోజే అక్కడి కఠినమైన నియమాలు కిరణ్కు తెలిసాయి. టీచర్ చెప్పిందే చివరి మాట ఎదురు చెప్పిన వాళ్లకు శిక్ష తప్పదు. తన గదికి చేరుకున్నాక కిరణ్ చాలా బాధపడి ఏడ్చింది. ఎవరూ తనను పట్టించుకోవట్లేదని ఆమెకు అనిపించింది. గంభీరంగా కనిపించే ఒక అమ్మాయి వచ్చింది. స్కూల్ రూల్స్ చెబుతుండగా ఆమె కిరణ్కు ఒక టాఫీ ఇచ్చింది. ఆమె ప్రవర్తన కిరణ్కు నచ్చింది. స్నేహం చేయాలని అనుకుంది. కానీ ఆ అమ్మాయి ఎక్కువగా మాట్లాడేది కాదు. అయినా ప్రతిసారి ఆమె కిరణ్కు సహాయం చేసేది. ఒకసారి నంబర్లు చెప్పడంలో కిరణ్ తడబడితే అమ్మాయి ఆమె స్థానంలో చెప్పింది. కొంతమంది అమ్మాయిలు కిరణ్ను వేధిస్తున్నప్పుడు కూడా అదే అమ్మాయి మధ్యలో నిలబడి కాపాడింది. కొన్ని నెలల క్రితం ఇదే స్కూల్లో మరో అమ్మాయి ఉండేదని, ఆమె పేరు కూడా కిరణ్ అని. బహుశా ఆ నిశ్శబ్దంగా ఉండే అమ్మాయి పాత కిరణ్ స్థానంలో కొత్త కిరణ్ను చూసుకుంటున్నట్టుగా అనిపించింది. ఒక క్లాస్మేట్ను అడిగితే అకస్మాత్తుగా ఆ అమ్మాయి కిరణ్పై దాడి చేయడం మొదలుపెట్టింది. నిశ్శబ్ద అమ్మాయి సమయానికి రాకపోతే ఏదో పెద్ద ప్రమాదమే జరిగేది. కొద్దిసేపటికి ఆ అమ్మాయి మామూలుగా మారిపోయింది. ఏమీ జరగనట్టుగా. తర్వాత స్కూల్ నుంచి 2 అమ్మాయిలను టోక్యోకి పంపుతారని కిరణ్కు తెలిసింది. యోగిత ఆ నిశ్శబ్ద అమ్మాయి ముందున్నారు. కష్టపడి చదివింది. ఆరోగ్యం కూడా మెరుగుపడింది. మెరిట్ లిస్ట్లో 3వ స్థానానికి వచ్చింది. దీంతో యోగితకు అసూయ పెరిగే మళ్లీ కిరణ్ను వేధించడం మొదలుపెట్టింది. ఈసారి మాత్రం కిరణ్ బలహీనంగా లేదు. ఆమెను ఎదుర్కొంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక రాత్రి కిరణ్ తన క్లాస్మేట్ గదిలోకి వెళ్లి బెడ్ కింద ఏదో విచిత్రమైన దాన్ని చూసింది. భయంతో బయటకు పరిగెత్తింది. తిరిగి వచ్చేసరికి అక్కడ ద్రవం లాంటి పదార్థం పడి ఉంది. మరుసటి రోజు ఒక విద్యార్థిని అకస్మాత్తుగా స్కూల్ వదిలి వెళ్లిందన్న వార్త వచ్చింది. ఏదో దాచిపెడుతున్నారని కిరణ్కు అనిపించింది. అదే రాత్రి ఆమెకు భయంకరమైన కల వచ్చింది. మళ్లీ నీటిలోకి లాగబడుతున్నట్టు. ఉదయం ప్రిన్సిపల్ టోక్యోకి వెళ్లే పేర్లు ప్రకటించాడు. మొదట కిరణ్ పేరే పిలిచాడు. అందరూ షాకయ్యారు. ముఖ్యంగా యోగిత కోపంతో. యోగిత మళ్లీ కిరణ్ను అవమానించింది. ఇప్పుడు కిరణ్ ఆ నిశ్శబ్ద అమ్మాయి కలిసి స్కూల్ నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక గదిలో పాత డాక్యుమెంట్లు దొరికాయి. ఈ స్కూల్లో అమ్మాయిలపై డ్రగ్స్తో ప్రయోగాలు జరుగుతున్నాయని తెలిసింది. ఆ డ్రగ్స్ బలం భావోద్వేగాలు పెంచేవి. కానీ ప్రభావం ఎక్కువైతే మానసిక స్థితి దెబ్బతింటుంది. అదే రాత్రి డ్రగ్స్ ప్రభావంతో యోగిత తనకే తానే హాని చేసుకుంది. కిరణ్ ఆ అమ్మాయి స్కూల్ నుంచి పారిపోవాలని ప్రయత్నించారు. పారుతూ కిరణ్ పడిపోయి పట్టుబడింది. ఆమెపై అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ ప్రయోగించారు. ఆ అమ్మాయి మళ్లీ నిశ్శబ్దంగా స్కూల్లోకి వెళ్లినా చివరకు ఆమె కూడా పట్టుబడింది. కిరణ్ స్పృహలోకి వచ్చేసరికి మూత విద్యార్థుల శరీరాలు ఉంచిన గదిలో ఉంది. అక్కడ తన పేరున్న పాత కిరణ్ శవం కూడా ఉంది. ఆ నిశ్శబ్ద అమ్మాయి కూడా అక్కడే బంధించబడి ఉంది. ఈ షాక్తో కిరణ్నుని అన్ని భావోద్వేగాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇక ఆమెకు నొప్పి అనిపించలేదు. అపరమైన శక్తి వచ్చింది. ఆమె స్కూల్ గార్డులను, ప్రిన్సిపల్ను చంపింది. ఆగ్రహంతో కిరణ్ మొత్తం స్కూల్ భవనాన్ని నాశనం చేసింది.